హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మనం చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా బయట సూపర్ క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ డ్రమ్ స్టిక్ ఇంకా వింగ్స్ ఫ్రై రెసిపీని హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం చికెన్‌ని వాష్ చేసిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ థిక్ కర్డ్, ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన మనకి మ్యారినేషన్ అనేది మనం చికెన్‌కి బాగా కోట్ అయ్యేలాగా పట్టించాలి. సో, ఎంత బాగా మనం ఇక్కడ కోట్ చేస్తే మ్యారినేషన్ అనేది అంత జ్యూసీగా వస్తుంది మన చికెన్ అనేది. సో, ఇలా మనం బాగా మ్యారినేట్ చేసిన తరువాత ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 5-6 అవర్స్ పాటు ఉంచాలి. సో, ఆ తర్వాత మనం తీసి ఒక 10 మినిట్స్ బయట పెట్టిన తరువాత ఎయిర్ ఫ్రైయర్‌లో ఒక బేకింగ్ పేపర్ వేసి మన యొక్క వింగ్స్ ఇంకా మ్యారినేషన్ అయిన డ్రమ్ స్టిక్స్‌ని కూడా వేసి ఇక్కడ మనం 200 డిగ్రీస్ సెల్సియస్ ఇంకా 15 మినిట్స్ పాటు పెట్టి మనం ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం 8 మినిట్స్ అయిన తరువాత ఒక్కసారి మనం ఓపెన్ చేసి, మనం ఒకసారి చికెన్ టెక్స్చర్‌ని చెక్ చేసి, చికెన్ అనేది మనకి బ్రౌన్‌గా అయితే, సో, ఈ టైంలో మనం ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ పెట్టి క్లోజ్ చేయాలి. సో, ఈ టైంలో మీకు ఒకవేళ టెంపరేచర్ కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తరువాత, మనం ఒక్కసారి మళ్ళా చెక్ చేస్తే, మన గోల్డెన్ క్రిస్పీ బ్రౌన్ కలర్‌లో ఉండే చికెన్ డ్రమ్ స్టిక్ ఇంకా చికెన్ వింగ్స్ అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం సలాడ్స్‌లో అయినా షెడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా హై ప్రోటీన్ డిన్నర్ ఎవరైనా డైట్‌లో ఉంటే గనక దాన్ని డిన్నర్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని మనం రసం లేదా దేనితో అయినా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా అలా ప్లెయిన్‌గా అలా తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ హెల్తీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.